ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారండి? మీ కొరకు నేను ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మచేత దేవుడు మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఇండును, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అని యెహోషువతోను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెహోషువకి, మరి మోషే తర్వాత యెహోషువకి దేవుడు నాయకత్వం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు తనకు ఒక ఆదరణ అనేది కలగజేస్తూ ఉన్నాడు. ఏంటంట, నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాలంటే మోషేకు తోడై ఉన్న దేవుడు అతనికి కూడా తోడై ఉండాలి. మరి మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడంటే 6 లక్షల కాల్వహలం గల ఆ జనమును నడిపించాడు అని అంటే దేవుడు మోషేకు తోడై ఉంటేనే తప్ప మోషే వారిని నడిపించలేడు. మరి ఎన్నోసార్లు మరి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద సనిగినారు, ఎన్నోసార్లు మరి మోషే మీద సనిగినారు. వారు ఇష్టం వచ్చినట్లు వారు విసిగించినారు, దేవుణ్ణి మోషేని విసిగించినారు. అప్పుడు మరి మోషేకి మోషేకి కలిగిన ఆ యొక్క సంభాషణలో కొన్నిసార్లు దేవుడు అంటూ ఉంటాడు, మోషే వాళ్ళందరినీ చంపేసి నిన్నే నా జనంగా చేసుకుంటా అంటాడు. మోషే అంటాడు, ప్రభువా, ఈ అరణ్యంలో తీసుకొచ్చి వాళ్ళని చంపేసే వాళ్ళ దేవుడు ఎలాంటి వాడో, ఇంత గొప్ప దేవుడు ఈ అరణ్యంలో తీసుకొచ్చి చంపేసినని చెడ్డ పేరు నీకెందుకు, ప్రభువా నన్ను బట్టి వారిని క్షమించాను మోషే అంటూ ఉంటాడు. మరి అలాంటి ప్రజల్ని నడిపించాలంటే దేవుడు మరి యెహోషువకు తోడై ఉండక తప్పదు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు కలిగిన సమస్యలను బట్టి, మనకు కలిగిన మరి ఎదురు తెన్నులను బట్టి, మనకు కలిగిన అనారోగ్యాలను బట్టి, మనకు కలిగిన నష్టాలలో మనము చెదిరిపోకుండా ఉండాలంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకు తోడై ఉంటాను. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీకు, నీ ఉద్యోగానికి, నీ ఉద్యోగంలో అన్నిటికీ నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనిషికి మరి దేవుడు తోడై ఉండకపోతే ఆ మనిషి యొక్క జీవితంలో విజయం అనేది ఉండదు. కాబట్టి ప్రియులారా, మరి మోషేను మనం గమనించినట్లయితే ప్రతిసారి మోషే దేవునితోని గడపడం మనం చూస్తూ ఉంటాం. ప్రతిసారి దేవుడితో మోషే మాట్లాడుతూ ఉండేవాడు. అట్లే యెహోషువ కూడా మరి మోషేని అనుకరించేవాడు. మనం గమనించినట్లయితే నిర్గమకాండం 33:11 వచనంలో చూస్తే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా మోషేతోని మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా గుడారంలోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు మోషే దేవుడితో మాట్లాడేటప్పుడు మోషేతో కూడా యెహోషువ వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం అనేది గమనిస్తూ ఉంటాం. మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 27వ అధ్యాయం చూస్తే 27వ అధ్యాయం 15వ వచనం, మోషే ద్రోహులారా అన్న మాటకు నువ్వు కానానుకు చేరవు, నీకు బదులు నూను కుమారుడైన యెహోషువను అభిషేకించుము, అతడు ఆత్మను పొందినవాడని మోషేకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఈ 33:11 వచనంలో గమనిస్తే ఆ మోషే దేవునితో మాట్లాడేటప్పుడు యెహోషువ కూడా అక్కడ ఉండి, మోషే మాట్లాడ అయిపోయిన తర్వాత కూడా యెహోషువ అక్కడ ఉండి మరి
అయ్యగారు వచ్చారు, నేను కూడా అయ్యగారు వెంబడి వెళ్ళాలి అనకుండా దేవుడితోని అతడు మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. అతడు గుడారం లోపల నుంచి బయటకి రాలేదు. కాబట్టి దేవుని ఆత్మ పొందినవాడు గనక యెహోషువను మోషే తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి గమనించండి, 20వ వచనం, సంఖ్యాకాండము 27వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేళ్ల ఇశ్రాయేళ్ల సర్వ సమాజం మాట వినున్నట్లు నీ ఘనతలలో అతని మీద కొంచెం ఉంచుము అని చెప్పాడు. మోషేకున్న ఘనత కొద్దిగా యెహోషువకు ఉంచుమని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత మరి దేవుడు యెహోషువను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మోషేకున్న ఘనతలలో కొద్దిగా ఘనత యెహోషువకు మరి ఏమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు దేవుని యొక్క ఘనతను కొద్దిగా మన మీద ఉంచుతాడు. దేవుని కృప మన మీద ఉంచుతాడు. దేవుణ్ణి మనం వెతికినప్పుడు, దేవుడు మరి మనకు తోడై ఉన్నప్పుడు, మరి మనము ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు లేదా ఒక బాధ్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మనము కలవరపడకుండా, అధైర్యపడకుండా దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో సాతాను మనల్ని పడద్రోయడానికి ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనము మరి కృంగిపోతూ ఉంటాం, కృషించిపోతూ ఉంటాం, నిలబడలేకపోతూ ఉంటాం, మన స్థిరత్వాన్ని మనము కోల్పోతూ ఉంటాం. అలాంటి పరిస్థితులలో దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఏ పరిస్థితిలో ఉన్నావు, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావు, చతికిలబడిన పరిస్థితిలో ఉన్నావు, లేవలేని పరిస్థితులలో ఉన్నావు, అయ్యో నాకెవరు సహాయం చేస్తారనే దీన స్థితిలో నువ్వు ఉన్నావు, ఒక్కసారి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఏ పరిస్థితి అయినా సరే నువ్వు దేవుడు వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, మరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. సౌలు రాజు మరి దావీదు మీద విషపు చూపు చూసినాడు. దావీదును చంపుదామని అనుకుంటున్న సమయంలో దావీదు కొండలోకి మరి గుట్టలోకి పారిపోతూ ఉన్నాడు, అరణ్యంలోకి పారిపోతూ ఉన్నాడు. మరి సౌలు రాజు తరినప్పుడల్లా పారిపోతూ ఉన్నాడు. అయితే దావీదు ఎక్కడికి పోయినా కూడా యెహోవా అతనిని కాపాడుచున్నాడు. దావీదుకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. నీ శ్రమలలో నీకు తోడై ఉంటాడు. నువ్వు ఎక్కడికి పోయినా కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 5వ వచనంలో, వెనుకను ముందును నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అని వాక్యం సెలవిస్తాడు. ఆయన నిన్ను వెనుక ముందు ఆవరించి ఉన్నాడు. నువ్వు ఏ గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే, ఏ కష్టాల ఊబిలో ఉన్నా సరే, ఏ అప్పుల బాధలో ఉన్నా సరే, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించుతాడు. ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయనకి ఏం పేరు తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఆయనకి ఇమ్మానుయేలు అను పేరు ఉన్నది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడున్నాడు. నీ ప్రతి పరిస్థితులలో ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడై ఉండి ఆయన నిన్ను వెంబడిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యెహోషువకు మరి ఇచ్చిన వాగ్దానాన్ని ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్నాడు.
ఏ పరిస్థితులు అయితే నువ్వు కృంగి కృషించిపోతా ఉన్నావో, దేన్నైతే నువ్వు ఎదుర్కోలేకపోతా ఉన్నావో ఆ పరిస్థితిని అతన్ని ఎదుర్కోవడానికి దేవుడే నీకు సహాయకుడిగా ఉండి ఆయన నిన్ను నడిపించబోతా ఉన్నాడు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.